కోపము ద్వేషముగా మారుతుంది, ద్వేషము పాపముగా మారుతుంది, ఆ పాపమే శాపముగా మారుతుంది. అదే కయ్యోనికి జరిగింది. కయ్యోను కోపపడ్డాడు, తర్వాత ద్వేషించాడు, పాపము చేశాడు, శాపము పొందుకున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, ఏంటంట, తండ్రులారా మీ పిల్లలకు, ఇదేంటి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు కోపం రేపక అని అనకుండా తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక అన్నాడేంటి? అంటే పిల్లలకు కూడా కోపం వస్తుందని తండ్రులు తెలుసుకోవాలి. ఓన్లీ ఇక్కడ తండ్రులే కాదు, తల్లులు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా తెలుసుకోవాలి. అందరూ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఈవెన్ నేను కూడా తెలుసుకోను, నా పిల్లలకు కోపం వస్తుందని. వస్తుంది, చిన్నడికి వస్తుంది, పెద్దోడికి కూడా వస్తుంది, వాళ్ళకి కూడా కోపం ఉంటుంది. అది తెలుసుకోవాలి. నేను ఎక్కడ నేను తగ్గాలో తెలుసుకోవాలి, ఎక్కడ వాళ్ళ కోపాన్ని అధిగమించి నేను కోపడాలో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కోపడుతున్నారని చెప్పి నేను తగ్గాను అనుకోండి ప్రతిసారి, వాళ్ళకి అదేమవుతుంది, ఆలస్యం అయిపోతుంది. కొన్నిసార్లు బొజ్జగించడానికి తప్పదు, కొన్నిసార్లు కోపడాల్సిందే. అది తెలియాలి తల్లిదండ్రులకు. స్తోత్రము కలుగును గాక.